ఇవన్నీ ఏంటి నీకు మెటీరియల్స్, ఇవన్నీ ఫిజికల్ ఐటమ్స్ నువ్వు ఓకేనా, టాంజిబుల్ ఐటమ్స్ని నువ్వు ప్రొక్యూర్ చేస్తున్నావు. ఓకేనా, ఈ టాంజిబుల్ ఐటమ్స్తో పాటు మన ఇంటాంజిబుల్ ఐటమ్స్ కూడా మనం ప్రొక్యూర్ చేసుకుంటాం. అంటే ఏంటి అంటే సర్వీసెస్ని మనం ప్రొక్యూర్ చేసుకుంటాం. అంటే ఒక మిషనరీ కొన్నాం, వాళ్ళని పిలిచి మనం దానికి ఇన్స్టాలేషన్స్, దాని మెయింటెనెన్స్ అవన్నీ చేయాలి. ఓకేనా, ఆఫీస్లో పవర్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒకటి సర్వీసెస్ ఏజెంట్ ఉంటాడు, వాడికి అడిగిపోయి అరే బాబు నువ్వు నాకు పవర్ కంటే అవుటేజ్ వచ్చింది, నాకు రిపేర్ చేయమంటాడు. ఓకేనా, మనం ఎన్ని చేస్తామంటే ఒక వెండర్ గాడికి మనం అవుట్సోర్సింగ్ చేస్తాం. వాళ్ళు వచ్చేసి మన ట్యూబ్ లైట్లు పోయినా, లేకపోతే మిషన్ ఏదైనా పని చేయకపోయినా, పవర్ అవుటేజ్ వచ్చినా, జనరేటర్ ఏదైనా చెడిపోయినా, ఏసీ చెడిపోయినా, లేకపోతే ఇంకోటి చెడిపోయినా, కార్ చెడిపోయినా, ఇవన్నీ ఏం చేస్తారంటే అవన్నీ రిపేర్ చేస్తారు. ఓకేనా, కొంతమంది ఏముంటుందంటే ఫిక్స్డ్ బిల్లింగ్ ఉంటుంది, కొంతమందికి ఏముంటుందంటే సర్వీస్ బేస్డ్ బిల్లింగ్ ఉంటుంది. ఓకేనా, ఫిక్స్డ్ బిల్లింగ్ అంటే ఏం లేదు, నీకు సంబంధం లేదు, నీకు పీఓలు గీవోలు ఏముండవు, నెలకి నేను 10,000 ఇస్తాను, నాకు ఒక రిపేర్ అన్న రావచ్చు, అసలు ఒక రిపేర్ కూడా రాకపోవచ్చు. ఓకేనా, అది ఒక వే. ఓకేనా, అది చాలా రేర్గా వాడుతుంటారు. కొన్ని మిగతా అన్ని ఎలా ఉంటాయంటే నాకు రిపేర్ వస్తే నేను ఆ రిపేర్కి ఎవ్రీ రిపేర్ చిన్నది ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు, రిపేర్కి ఆ రిపేర్ చేయడానికి ఒకటి 10 నిమిషాలు అయిపోవచ్చు, ఒకటి 1 అవర్ ఉండొచ్చు. ఓకేనా, సో ఆ పని చేసిన వ్యక్తికి ఎన్ని అవర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు మనం పేమెంట్ అనేది తీసుకుంటారు. సో అలా ఏం చేస్తారంటే ఒక 1 మంత్కి వాళ్ళు చేసినటువంటి ఈ రిపేర్లు అన్నీ కూడాను ఒక సర్వీస్ అన్నిటికి కూడాను ఒక ఎంట్రీ షీట్లో ఎంట్రీ చేసుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఏం చేస్తారంటే అవన్నీ మనకు కలిపి ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఆ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే అది మనకి ఒక ఆర్డర్ మనకు పంపించగానే మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఆ ఆర్డర్ అన్నింటిని రివ్యూ చేస్తారు, అది కన్ఫర్మ్ చేస్తారు. దీనికి గూడ్స్ రిసిప్ట్ ఏమి ఉండదు. ఓకేనా, దీనికి గూడ్స్ రిసిప్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇన్వాయిసింగ్ చేస్తాం. ఓకేనా, అలా ఇన్వాయిసింగ్ చేస్తే వాడి దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి సర్వీస్ అన్నిటికీ వాడికి అనేది మనం పేమెంట్ అనేది చేస్తాం. ఓకేనా, అలాగా పేమెంట్ చేసి ఈ ఎంటైర్ ప్రాసెస్ని సర్వీస్ ఎంట్రీ షీట్ అంటారు. ఓకేనా, దీన్ని ఈ సినారీలో వాడతారు. ప్లాంట్ మెయింటెనెన్స్ అని మనకు ఇంకోటి ఉంటుంది. ప్లాంట్ మెయింటెనెన్స్ అంటే నీకు పేరులో చెప్తుంది. ఓకేనా, అదొక ఎస్ఎఫ్ మోడల్ ఉంటుంది. దాంట్లో ఇది బాగా ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఒక ప్లాంట్ ఉంటుంది, ఆ ప్లాంట్కి నీకు ఒక రోజులో ఎన్ని చెప్పలేము మనం. ఒకటి రిపేర్స్ వస్తుంటాయి, అవన్నీ కూడా వాడి దగ్గర చేస్తాడు. ఓకేనా, వాడు సర్వీసెస్తో పాటు అక్కడ కొన్ని ప్రొడక్ట్లు కూడా వాడు ఐటమ్స్ కూడా స్పేర్ పార్ట్లు కూడా వాడు మనకి ఇన్స్టాల్ చేసాడు. ఓకేనా, ఆడేముంటుందంటే పార్ట్స్కి మాస్టర్ డేటా ఉంటుంది, స్పేర్ పార్ట్స్. ఓకేనా, ఆ స్పేర్ పార్ట్స్కి మాస్టర్ డేటా ఉంటుంది, ఏమేమి స్పేర్ పార్ట్స్ యూజ్ చేశాడు, ఆ తర్వాత దానికి ఎన్ని సర్వీసెస్ చేశాడు. ఓకేనా, ఈ రెండు కలిపి మనకి పిఓ క్రియేట్ చేస్తారు. ఓకేనా, సో ఆ యూజ్ చేసినటువంటి ఆ పిఓని మనం అక్కడ అప్రూవల్ చేసి సర్వీస్ ఎంట్రీ చెక్ రివ్యూ చేసి అప్రూవ్ చేసి మనం పేమెంట్ అనేది చేస్తాం. ఓకేనా, ఇది రెండు యూజ్ కేస్ సినారియోలు, కదా. ఇది ఎంటైర్ యూసేజ్ ఆఫ్ సర్వీస్ ఎంట్రీ షీట్. ఓకేనా, సో దీనికి మనము పిఓ క్రియేట్ చేస్తాము. ఓకేనా, ఆ పిఓ క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం, ఏం క్రియేట్ చేస్తాం చూద్దాము. నేను చాలా రోజులు చేసి దానికి కొంచెం కాన్ఫిగరేషన్ కూడా చేయాలి, స్టాండర్డ్ అవసరం పని చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, లెట్స్ సీ. నేను ఏం కాన్ఫిగరేషన్ చేయకుండా చేస్తాను. ఒకవేళ వర్కౌట్ అయిందనుకో, ఓకే, వర్కౌట్ అవ్వదనుకో దానికి ఏం చేస్తామో చెప్తాను. ఓకేనా, నాకు కూడా కొన్ని రోజుల తర్వాత కొంతకాలం తర్వాత తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నేను మర్చిపోకూడదు కదా, అందుకని నేను దాని గురించి నా కోసం కూడా ప్రాక్టీస్ అవుతుందని మీకు చెప్పినట్టు ఉంటుందని చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, మీకేం క్వశ్చన్ లేవు కాబట్టి నేను ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, లేదు అనుకుంటే డ్రాప్ అప్ అయిపోదాం, నాకు ఏదైనా ఓకే. ఇంట్రెస్టింగ్గా ఉందా? ఇంట్రెస్టింగ్గానే ఉంది బ్రో. ఓకే, ట్రై చేస్తాను. ఓకేనా, లెట్స్ జాయిన్ టు షీట్ 6 మీటింగ్. ఓకేనా, బాయ్.
దాని ఏమంటారంటే ఎస్సిఎస్ సర్వీస్ ఎంట్రీ షీట్ అంటారు. ఓకేనా. ఇనిషియల్ ఓపెన్ a transaction ML81 and then select create and enter service PO నెంబర్, మెయింటైన్ హెడర్ డేటా, ఎంటర్ డిస్క్రిప్షన్, పోస్టింగ్ డేట్, సర్వీస్ పీరియడ్. ఓకే, మనం అంటే ఏ మంత్ చేసామండి. అడాప్ట్ సర్వీసెస్, క్లిక్ సర్వీసెస్ అండ్ టేక్ సెలెక్ట్ సర్వీసెస్ ఫ్రమ్ ది PO. ఓకే, యాక్సెప్ట్ రిలీజ్, సెలెక్ట్ యాక్సెప్ట్ ఫ్లాగ్ ఇండికేటింగ్ ద సర్వీస్ ఈస్ అప్రూవ్డ్, సేవ్ డాక్యుమెంట్ ఈస్ సేవ్డ్. PO requires a service purchase order, typically with the item category D must be exist. Okay, or else create. Approve SS can be approved manually or automatically depending on the settings. Okay na. Accounting, the SCSC triggers an accounting document under financial records often. Okay, sheet. Okay, చదువుదాం. ఓకేనా. ఇది అసలు లెర్నింగ్ హబ్కి తీసుకెళ్ళింది. ఓకేనా. క్రియేట్ విత్ రెఫరెన్స్ టు PO, పర్చేస్ ఆర్డర్ PO ఫర్ లీన్ సర్వీసెస్. ఓకేనా. సర్వీస్ ఎంట్రీ క్రియేట్ విత్ PO సర్వీస్ ఎంట్రీ షీట్, అప్రూవల్ ఆఫ్ సర్వీస్ ఎంట్రీ షీట్, మెటీరియల్ డాక్యుమెంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకే, వర్క్ ఫ్లో స్టేటస్, సెండ్ అండ్ అప్రూవల్, రిపేర్, పెయింట్ రిపేర్. ఓకేనా, ఇట్స్ ఓకే. పెయింట్ రిపేర్, డెమో, క్రియేట్. ఇదంతా అంత ఓట్లేదు కానీ అదే వచ్చింది. క్రియేషన్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ PO ఫర్ ది సర్వీసెస్, ఎంట్రీ సర్వీసెస్, ఎంట్రీ షీట్, సెండ్ అప్రూవల్, పోస్టింగ్స్. విత్ సర్వీస్ ఎంట్రీ షీట్, యాక్చువల్స్. చెప్పయ్యా. హలో, చెప్పు. ఇంట్లో ఉన్నా. ఏ ఎంతసేపట్లో? ఓకే ఓకే, వస్తా 15 minutes. వస్తున్నా 15 minutesలో. కవి కావాలా? ఓకే, ఆ కవిని ఆ కవి సారాంశాన్ని నేను పూరిస్తూ వచ్చి. ఓకే, ఇదిగో ఇక్కడ చూడు. కాన్ఫిగరేషన్ ఆఫ్ సర్వీస్ ఎంట్రీ షీట్ అంటున్నాడు. బేసిక్ సెట్టింగ్స్ ఫర్ అసైన్ కంపెనీ కోడ్. ఓకేనా. ఇది ఏం చేస్తున్నాడు? అసైన్ కంపెనీ కోడ్స్ అంటున్నాడు. ఓకే, మనం చేద్దామని. ఓకేనా. దాని తర్వాత బేసిక్ సెట్టింగ్స్ ఫర్ క్లోజ్ ఫిజికల్ ఇయర్ అండ్ చేంజ్ అక్రూవల్ ఆబ్జెక్ట్. బేసిక్ సెట్టింగ్ ఫర్ డిఫైన్ అక్రూవల్ టైప్స్. మనకి అక్రూవల్స్ అవసరం లేదు. ఓకే, అరే ఇది పెద్దగా బ్రో. బేస్ సెట్టింగ్ 7 కరెన్సీ టైప్స్ ఫర్ అక్రూవల్ టైప్. నాకు అక్రూవల్ అవసరం లేదు, నాకు యాక్చువల్ పోస్టింగ్ చాలు. accrual postings, accrual posting for account determination, application of the accrual engine, service entry sheet, accrual define, accrual item types. Conclusion, getting service entry sheet accrual right in my accrual processing service entry sheet. Okay, service entry sheet and then analyze of suppliers. Okay, login PO SE and submit tracking, consignment also. Okay, general service entry sheet, old design, service entry new design. Okay, now I want new design, ML81N. Okay, ML81N. Okay, as a service entry sheet, header data, line item services tree. Okay, accelerated process from PM. Okay, నా చెప్పాము సార్ ప్లాన్ మెయింటెనెన్స్ అని చూసావా? అదే ఎగ్జాంపుల్ కూడా అదే ఇస్తున్నాడు చూడు ఇక్కడ. ఓకేనా. సో అదే అక్కడే బాగా యూజ్ కేసు దాంట్లోనే వాడతారు. ఓకేనా. ఇదిగో PM ఆర్డర్ బై ట్రాన్సాక్షన్ IW31 PM03 అది ఆర్డర్ చేసుకోవచ్చు అన్నాడు. మనకు ఏదైనా అవసరం లేదు. సర్వీస్ ఎంట్రీ షీట్ బ్యాపింగ్. ఓకేనా, ఇది బ్యాపింగ్ అవసరం. డీబగ్గింగ్. ఓకేనా, ఇది ఓకే. మేనేజ్ డిటర్మినేషన్ ప్రాబ్లమ్స్. అరే ఇక్కడ రావట్లేదురా. అది మంచిదే ఇన్ఫర్మేషన్, ఇది మంచిదే ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి ఇదంతా కోర్సు రా. ఇదంతా
మనకి ఇది వస్తుంది. ఓకేనా, ప్రాసెస్ టెక్స్చర్ మెటీరియల్, ప్రొక్యూర్మెంట్ మెటీరియల్. ఓకే, ఇట్స్ ఫైన్. నేను ఏమడుగుతానంటే మెయింటైన్ పారామీటర్స్ ఫర్ సర్వీస్ ఎంట్రీ షీట్. SAP కంప్యూటర్ అక్రూల్ ఇంజిన్ పోతుంది. అక్రూల్ ఇంజిన్ అవసరం లేదు బాబు. ఓకే రా అబ్బాయి. Okay, bye. Let's do it. I believe I can do it. Okay, let's do it. First, ఇక్కడ PO type create చేసుకోమంటుంది. Document type is nothing but PO type. మనకి PO type కొన్ని ఉంటాయి. ఓకేనా, let's go here. /n SPRO. SPRO Metals Management, External Service Management. Service, External Services Management, Service Entry Sheet, Service Master, Service Entry Sheet ఎక్కడ ఉంది? ఓకే, External Services, Service Entry Sheet, define number ranges for document type. Okay, define attributes of the system messages, define screen layout, number ranges, define number ranges for the service entry sheet. ఓకే, నాకు తెలిసి ఎవడో ఒకటి చేసి ఉంటాడు, చూద్దాం. డిస్ప్లే ఒకడు మెయింటైన్ చేస్తున్నాడు సర్వీస్ ఎంట్రీ షీట్కి, నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేస్తున్నాడు. సర్వీస్ మాస్టర్ డిఫైన్ ఆర్గనైజేషన్ షీట్ ఫర్ సర్వీస్ ఎంట్రీ షీట్, డిఫైన్ సర్వీస్ కేటగిరీస్, డిఫైన్ నెంబర్ రేంజెస్, డిఫైన్ ఫీల్డ్ సెలెక్షన్ ఫర్ సర్వీస్, డిఫైన్ స్టేటస్ ఫర్ ఇది స్టేటస్ AS01, AS02, AS03 స్టేటస్ బేసిక్ డేటా. ఓకే, ఉన్నాయి. సర్వీస్ ఎంట్రీ కేటగిరీ. ఓకే, కంప్లీట్ సర్వీసెస్, బేసిక్ సర్వీసెస్, సర్వీస్ పర్చేసింగ్. ఓకే, ఇవి ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఫైన్. డిఫైన్ నెంబర్ రేంజెస్ నేను చెప్పాను కదా, వాడు క్రియేట్ చేస్తాడని ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? డిఫైన్ నెంబర్, డాక్యుమెంట్ టైప్స్, ఎక్స్టర్నల్ సర్వీస్, మెటీరియల్ మేనేజర్, ఎక్స్టర్నల్ సర్వీసెస్, సర్వీస్ ఎంట్రీ షీట్ అంటున్నాడు.
మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఎక్స్టర్నల్ సర్వీసెస్. ఇక్కడ సర్వీస్ ఎంట్రీ షీట్ అని ఉందా చూడు అక్కడ లేదు కదా ఇక్కడ సర్వీస్ ఎంట్రీ షీట్ లేదు కదా మెయింటైన్ సర్వీస్ ఎంట్రీ షీట్ డిఫైన్ నెంబర్ రేంజెస్ స్లాష్ డాక్యుమెంట్ టైప్స్ అది లేదు. ఓకే ఇట్స్ ఫైన్. అదేమంటారంటే డాక్యుమెంట్ టైప్స్ నెంబర్ రేంజెస్ ఇక్కడ సరే number range service entry sheet, define number range for service entry sheet, define interval for the number range, assign number ranges. Okay, one కి assign చేసాం. ఓకే ఇది ఉంది ఓకేనా సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంది ఓకేనా. తర్వాత సర్వీస్ మాస్టర్ బట్ రికమెండెడ్ ఆప్షనల్ ఆప్షనల్ అనేది మనకు అవసరం లేదు ఓకేనా. డిఫైన్ వాల్యుయేషన్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఓబీవైసీ వెళ్ళమంటున్నాడు. ఓబీవైసీ జీబీబీకి డబ్ల్యూఆర్ఎక్స్ మనకు ఉంది ఓకేనా. మెయింటైన్ సర్వీస్ కేటగిరీ ఐటమ్స్ ఓకే. ఎంఎంఎక్స్లో డిఫైన్ అట్రిబ్యూట్స్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ కేటగిరీస్. డిఫైన్ external services, define attributes for the service categories. Define release, define system messages, define attributes అనేకుండా లేదు. Define attributes ఎక్కడ లేదు. Define screen layout, source determination, maintain service entry sheet, maintain match code for service entry sheet, also maintain conditions of taxes, also formulas and quantity determinations. ఓకే ఇది కూడా లేదు ఇక్కడ. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ మనకి ఇది ఉంది మనకు అవసరం లేదు. మన అది స్క్రీన్ లేఅవుట్ మన స్టాండర్డ్ తీసుకోవచ్చు. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఇది మనకి తెలుసు ప్రత్యేకత ఏది రిలీజ్ ఏది ఆప్షన్ ఏది అనేది అవసరం లేదు. రిలీజ్ ప్రొసీజర్ కూడా మనకి ఏమంత అవసరం లేదు. మనం రిలీజ్ ప్రొసీజర్ అంటే మనకు క్రియేట్ అవ్వాలి వచ్చి ఓకేనా. కాన్ఫిగర్ టాలరెన్స్ లిమిట్ ఓకే. ఎస్పిఆర్ఎం డిఫైన్ టాలరెన్స్ ఫర్ డిఫైన్ టాలరెన్సెస్ ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ కూడా లేదు. ఫీల్డ్ డిస్ప్లే ఇక్కడ కూడా లేదు ఓకే ఇది కూడా లేదు. ఎండ్ యూజర్ పార్ట్ ME51N ఐటమ్ కేటగిరీ డి. క్రియేట్ పర్చేస్ రిక్వెషన్ అవసరం లేదు. ME21N ఓకే ఐటమ్ కేటగిరీ డి. ఓకే లెట్స్ డూ దిస్. నేను ఇప్పుడు దాకా ఏం కాన్ఫిగరేషన్ చేయాలి సిస్టంలో. ఓకే ME21N ఐటమ్ కేటగిరీ ఓకేనా. ఇదేం చెప్తున్నా అంటే ఐటమ్ కేటగిరీ మాత్రం అనమాట. మనం ఇందాక అకౌంట్ అసైన్మెంట్ చేసాము, ఇప్పుడు ఐటమ్ కేటగిరీ వాడుతున్నాం. స్టాండర్డ్ బదులు నేను ఇప్పుడు ఏం వాడుతున్నా అంటే డి వాడుతున్నాను సర్వీసెస్కి. ఓకే ఇక్కడ షార్ట్ టెక్స్ట్ ఇవ్వాలి ఓకేనా. మనం ఏం సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నామంటే పెయింట్ రిపేర్ ఓకేనా. ఇది ఆర్గ్ ఇది ఓకే. వెండర్ గార్డు ఈడు ఓకేనా. ప్లీజ్ ఎంటర్ మెటీరియల్ నెంబర్ ఆర్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అంటున్నాడు. అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఇక్కడ సర్వీసెస్ లిమిటెడ్ ఫర్ అన్ప్లాన్ సర్వీసెస్ అకౌంట్ అసైన్మెంట్ ఓకే. అకౌంట్ అసైన్మెంట్ కాస్ట్ సెంటర్ ఓకేనా. నా సర్వీస్ ఎంట్రీస్ అన్ని నా యాక్సెన్స్ అనేవన్నీ కూడా నేను ఒక దీన్ని బుక్ చేస్తున్నాను. సర్వీసెస్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ పెయింట్ రిపేర్ వేర్ ఈజ్ మై ఇది అయిపోయిందా. ఒక నిమిషం మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను. ఒక నిమిషం నేను ఒక మిస్టేక్ చేశాను.
ఓకే 10. నేను ఇది వచ్చేసి కే ఇస్తున్నాను. నాకు కాల్ సెంటర్ బుక్ అవ్వాలి, నాకు సర్వీసెస్ అనేది బుక్ అవ్వాలి. నేను షార్ట్ టెక్స్ట్ ఇస్తాను, మెటీరియల్ ఇవ్వట్లేదు. ఓకేనా, ఎంటర్. ప్లాంట్ మెటీరియల్ గ్రూప్. ఓకే, ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్ వల్ల వస్తుందిలే. ఓకేనా, సర్వీస్ నెంబర్ 10 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది లేదు అంటుంది. ఓ, సర్వీస్ నెంబర్ అది. ఓకే, ఐటమ్ డీటెయిల్స్. అకౌంట్ అసైన్మెంట్, కాల్ సెంటర్ ఇచ్చాను. ఓకే, సర్వీసెస్ కూడా ఇచ్చాను. ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా చూస్తాను ఒక నిమిషం. మెయింటైన్ సర్వీస్ ఆర్ లిమిట్స్. You can only enter data if the document item is maintained correctly. ఒక నిమిషం ఉండు, నేను ఇక్కడ ఏదో మిస్టేక్ చేస్తున్నాను. సార్ లిమిట్ అంటున్నాడు, ఏం చేయాలి ఇక్కడ? Maintain service or limit the service specification. If you want to detail the service specification, detail the entire document item. Okay, specifications. Okay, limit. Limit ఇక్కడ ఉన్నప్పుడు ఓవరాల్ లిమిట్. ఓకే, జిఎల్ అకౌంట్ 400 100 400 100. Some expenses is required assignment. I know what you are looking at. Okay. Expected value కూడా 1000. Okay. Check. ఓకేనా, నేను లిమిట్ ఇస్తున్నాను, $1000 అవ్వాలని చెప్పి లిమిట్ ఇస్తున్నాను. ఓకేనా, నేను ఏ సర్వీసెస్ చేస్తున్నాను ఏంటి అనే దాని గురించి నేను డీటెయిల్ ఇవ్వట్లేదు. ఓకేనా, లైక్ మిషనరీ సర్వీసెస్ అనుకో. జనరల్గా అయితే మనం సర్వీస్ మాస్టర్ డేటాకి ఏ సర్వీస్ ఎంత ఏది మొత్తం ఇక్కడ సర్వీసెస్లో మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సర్వీస్ నెంబరు, ఐటము, సర్వీస్ నెంబరు. ఓకేనా, సర్వీసెస్కి దాని డిస్క్రిప్షను, ఎంత క్వాంటిటీ, ఓకేనా, దాని ప్రైస్ ఎంత, అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా ఒక 10,000 అని చెప్పి ఇక్కడ చేస్తాను. ఓకేనా, సో పర్ఫెక్ట్. 18 yeah. Jay, take this plate. ఏలేలే ML 81 దీంట్లో కాదా మనం. ఓకే డన్. యా
నాకు కొంచెం వాటర్ ఇవ్వు. Step center PO number, self service lines, enter quantity, service perform, save. Okay. ఓకే, కస్టమైజింగ్ ఇన్కరెక్ట్లీ మెయింటైన్ అంట, అందుకని డిఫాల్ట్ రాలేదు. ఎవరు చేసినట్లేదు, ఒక్క నిమిషం. ML91 కలమంటాడు ఎవడో, వీడి సంగతి కూడా చూద్దాం. వీడు ఎవడో చెప్తున్నాడు ఫ్రెండ్స్, ఒక్క నిమిషం వీడి సంగతి చూద్దామండి ఫ్రెండ్స్. ఏదో ఏయు అంటే యాక్టివిటీ యూనిట్. ఓకే, సేవ్. ఓకే, డన్. ఇది పోవాలి, ఇక్కడికి రావాలి. ML81 అని ఇక్కడికి వస్తాను. ఓకే, కస్టమైజేషన్ డైరెక్ట్ మెయింటైన్ అనే వస్తుంది. ఓకే, ఇది చేసాం. మ్యాచింగ్ click on icon upper right hand corner of the to see the information TC view then click on icon in the upper right hand corner of the table. Create a pop-up drop will open, then click on administration button. ఓకే, ఇది ఏమి హెల్ప్ఫుల్గా లేదు. SC97 అంటే మెసేజ్ అండ్ మెసేజ్ చేసి need to face the same issue, please let me know final decision. TV core table here against each layout 0 to 5 numbers enters should be same version by center. Open the below thread to look for the solution given by Honda. Below organization. Take a table. What is this table? Sorry, C16. And దేవా పేగులు చచ్చిపోతాయి అట్లా చేస్తే.
కన్సిస్టెన్సీ అనుకుంటా. లేఅవుట్స్ చాలా ఉన్నాయి. ఓకే, recent table. I found the reasons. ఈ సర్వీస్ ఎంట్రీ షీట్ కాన్ఫిగరేషన్ ఏదో సరిగా లేదురా తప్పుడు. Equals to your table entry of variant 0 to 5 must be equals to amount of field questioning. Any violations will lead to the error messages. Can MTB table. Okay, ఇది సేమే ఉండాలి అంటున్నాడు. అదర్ పర్చేజ్ ఆర్డర్స్ అని కొడితే పర్చేజ్ ఆర్డర్ నెంబరు పర్చేజ్ ఆర్డర్ నెంబరు ఓకే, ఈ ఆర్డర్ అయితే వస్తుంది కానీ ఇక్కడ పెయింట్ రిపేర్ కూడా వచ్చింది. క్రియేట్ ఎంట్రీ షీట్. ఓకే, కస్టమైజేషన్ ఇన్కరెక్ట్ మెయింటైన్. ఓకే, ఇది నాది, ఇది సర్వీస్ నెంబర్ కాదు, మనం లిమిట్స్ పెట్టాము. ఎక్స్టర్నల్ నెంబర్, అకౌంట్ అసైన్మెంట్, కాస్ట్ సెంటర్, సర్వీస్ లొకేషన్, పీరియడ్. ఇది ఇంపార్టెంట్. ఇది మనకి ఫస్ట్ ఓకేనా. యాక్సెప్టెన్సీ డేటా రెఫరెన్స్ అండ్ టెక్స్ట్ వాల్యూస్ లాంగ్ టెక్స్ట్. ఇది హిస్టరీ. ఇక్కడ ఏముండదు. వాల్యూస్ రాలేదు అని అంటే ఇక్కడ మనం సర్వీస్ సెలెక్షన్లో లిమిట్స్ మనం ఇచ్చాం కదా. గ్రాస్ ప్రైస్ 1000, ప్రైస్ వితౌట్ సర్వీస్ నాట్ అలౌడ్. ఓకే, ఎస్ఎస్సి ఐడి, ఎక్స్టర్నల్ సర్వీస్ నెంబరు, ప్లాన్ లైన్. ఓకే, సర్వీస్ లేకుండా అది రాదని అంటున్నాడు. ఓకే, లెట్స్ గో అండ్ సర్వీస్ నెంబర్స్లో ఇక్కడ మనకేమీ లేదు అని అంటున్నాం. సర్వీస్ బై సబ్ ఐటమ్, యాక్టివిటీ నెంబర్, సర్వీస్ బై సర్వీస్, వేజ్ టైప్, సర్వీస్ టైప్. ఒక్క ఐటమ్ కూడా లేదు. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే సర్వీస్కి అయితే ఇంక మాస్టర్ డేటా మనం కంపల్సరీ క్రియేట్ చేయాలనుకుంటాను. ఇది పర్ఫెక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుండగా దీన్ని క్లిక్ చేస్తే అది మనం నాకు తీసుకెళ్ళదు. టైం ఉంది కదా, మీకు ఇబ్బంది లేదు కదా. ఇది కొంచెం ట్రైలర్ నెరవరు, అందుకనే. ఏమైంది? అయిందా? హలో, వినిపిస్తుందా? ఓకే, పర్ఫెక్ట్. ఎంట్రీ షీట్ 206 పెయింట్ రిపేర్ సర్వీసెస్ 1000 అని చెప్పన్నాను కదా. ఇది లేదు అని నాకు ఎర్రర్ వచ్చింది.
I think I need to create the service item, service number. దీన్ని ఇప్పుడు నేను గూగుల్ చేస్తాను. voice is not important. My voice is not loud, so wrong service item check. The paper order. Low based. Okay. Park warehouse service. How to create service. చిన్న పాప మూవీ అది పెడతా బేబీ షార్క్ కాదు, ఒక బేబీ, ఒక డాగ్, ఒక మనిషి తెలుసు కదా, అలాంటి మూవీ ఓకే, ఇప్పుడు మనకి చాట్ జీపీటీ కొన్ని స్టెప్స్ ఇచ్చింది కదా, అందులో మనం ఈ సర్వీసెస్ ఐటమ్ కేటగిరీస్ ఇది ఓకే. ఇక్కడ ఏమన్నా రిలీజ్ ప్రొసీజర్ స్క్రీన్ లేఅవుట్ ఓకే. మెయింటైన్ సర్వీస్ కేటగిరీస్ నెంబర్ రేంజెస్ ఓబీవైస్ ఇది ఓకే. సర్వీస్ మాస్టర్ ఓకే. AC01 ఇది. లెట్స్ క్రియేట్ దిస్ వన్. సర్వీస్ కేటగిరీ కంప్లీట్ సర్వీస్, కంప్లీట్ సర్వీస్ ఆల్ కంప్లీట్ సర్వీస్. యూనిట్ ఆఫ్ మెజర్ ఏయు ఓకే. వాల్యుయేషన్ క్లాస్ 3000. ఈ వాల్యుయేషన్ క్లాసెస్ అండ్ డిఫరెంట్ ఉన్నాయా. జనరల్ సర్వీసెస్, అకౌంటింగ్ సర్వీసెస్ ఓకే. ఇది లేకపోతే మనకి ఓబీవైసీలో ఎర్రర్ వస్తుంది, గుర్తుపెట్టుకుందాం. ఇదిగో ఇది మాస్టర్ డేటా జనరల్ సర్వీసెస్. యాక్టివిటీ నెంబర్ 1501 ఓకే. నాట్ ఎక్స్టర్నల్ నెంబర్ సేవ్ ఓకే. మళ్ళీ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఆల్ కంప్లీట్ సర్వీసెస్
క్రియేట్ ఏయు పెయింట్ జాబ్ వాల్యుయేషన్ క్లాస్ ఇది. ఓకే, దెన్ సేవ్. Interval does not exist for object listing. ఓకే, ఇది అసైన్ చేయలేదు అంటున్నాడు. Materials management, external service management, service master, define service categories. ఓకే, మనం ఇప్పుడు వాడుతుంది ఏంటంటే బేసిక్ సర్వీసెస్. ఓకేనా, GRDN define number ranges. Okay, I have the number range here 1 2 3 4 5. ఓకే, నేను ఇప్పుడు దీన్ని అసైన్ చేయాలి. డిఫైన్ స్క్రీన్ డౌన్ ఇది అవసరం. నెంబర్ రేంజెస్, డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ సర్వీస్ ఇంటర్షిప్, డిఫైన్ ఇంటర్నల్ సర్వీస్ స్పెసిఫికేషన్స్. ఓకే, ఇది అసైన్ చూడు ఒక నిమిషం. ఇక్కడ అసైన్ టు 1:1 ఉంది ఇక్కడ. ఇది యాడ్ చేసింది, ఇది కాదు. Service master, define a selection of service master, define fields for service master, define number ranges. చేసింది అసైన్మెంట్ ఎక్కడ ఉంది? నెంబర్ రేంజెస్, డిఫరెంట్ సర్వీస్ కేటగిరీస్ ఇక్కడ ఉంది. Source documentation for default and maintain master records. మనకి ఎర్ర వచ్చింది ఇక్కడ. Interval does not exist. Create a missing entry. Settings are only in client means. So service master to make a number ranges, define missing intervals for the interval. Verify assignment number range error. Service master to make a number ranges, define missing interval. Maintenance click controls. మనం ఇక్కడ చేసాము. డిఫైన్ ఆన్లైన్ స్టేటస్ అండ్ సర్వీస్ కేటగిరీస్, కంట్రోలింగ్ స్టేటస్, పర్చేజింగ్ స్టేటస్, డిఫైన్ సర్వీస్ కేటగిరీ, డిఫైన్ నెంబర్ రేంజెస్, ఏ ఫీల్డ్స్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ ఆప్షన్ ఇది కూడా ఓకే. తర్వాత డిఫైన్ నెంబర్ ఫర్ సర్వీస్ ఎంట్రీ షీట్. ఈ సర్వీస్ ఎంట్రీ షీట్కి నెంబర్ రేంజ్ ఉంది. ఏం రాసా చూపి, ఏం రాసా చూపి. ఇది రాయటానికి ఎప్పుడు రాసా? రాయమంటే అనుకున్నాను.
సాయిరామ్ యాక్టివిటీ నెంబర్ క్రియేట్ ఆ చైన్ ఇచ్చింది మనల్ని. యా క్వాంటిటీ 10, గ్రాస్ ప్రైస్ 1000, ఓవరాల్ లిమిట్ ఈస్ 10,000 ఫర్ అన్ప్లాన్డ్ సర్వీస్ ఎగ్జిస్ట్. Yeah, perfect. System could not determine consumption account of service. System could not be determined. System could not determine a consumption account for services. System could not determine a consumption account for service. ఓకే, ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఏంటి యాడ్స్ వచ్చింది. కాస్ట్ సెంటర్ ఇచ్చాను, సర్వీస్ నెంబరు, ఐడి. ఓకే, సో ఓకే, ఇది ఏం చెప్తుంది? ఇది అకౌంట్ డిటర్మినేషన్ నాట్ అవైలబుల్ అని చెప్తుంది కదా. ఓబీబైసీలోకి వెళ్తాను. BS6 1500 copy as. ఓ అప్పుడే వచ్చింది. సేవ్. ఓకే, సేవ్. ఓకే, BS6 అయిపోయింది. సారీ, ఓబీసీ WRX 1500. ఓకే, పర్ఫెక్ట్. నేను ఓన్లీ అకౌంట్ డిటర్మినేషన్ మాత్రం చేశాను ఇక్కడ. ఓకేనా, నేను ఇంకేం చేయలేదు. Customization incorrectly maintained. మళ్ళీ ఇది అక్కడికే వెళ్దాం. ఓకే, ఈ కస్టమైజేషన్ అవ్వలేదు. నేను లాస్ట్ మనకి ఈసీసీలో అయితే ఈసీసీలో అనుకోండి, నేను ఇదివరకు ప్రాక్టీస్ చేసిన సిస్టంలో ఏముండేదంటే చెప్తాను చూడండి. నేను ఇదివరకు ప్రాక్టీస్ చేసేవాడిని కదా. ఈ ప్రాక్టీస్ సర్వర్లో ఏముండేదంటే ఆల్రెడీ కొన్ని సర్వీస్ మాస్టర్ డేటాస్ ఉండేవి. ఓకేనా, వాటిని యూస్ చేసుకొని నేను పిఓ క్రియేట్ చేసి సర్వీస్ ఎంట్రీ క్రియేట్ చేసి ఆ సర్వీసెస్ దాంట్లో యూస్ చేసి నా కంపెనీ కోడ్ కింద నేను నా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి నా కంపెనీ కోడ్కి ఆ అసెట్ క్లాసెస్ ఆ వాల్యుయేషన్ క్లాసెస్కి నా ఓబీవైసీలో అకౌంట్ డిటర్మినేషన్ చేసి క్రియేట్ చేస్తే నాకు సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది క్రియేట్ అయ్యేది. అది క్రియేట్ అవ్వట్లేదు, అంటే ఈ సర్వర్లో ఎవరు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అది అవ్వలేదు. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే నేను సర్వీస్ ఎంట్రీ షీట్ నుంచి రావాలన్నమాట. దానికి నెంబర్ రేంజెస్ అవన్నీ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో నేను ట్రై చేస్తాను దాన్ని రేపు ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ట్రై చేసి
కాన్ఫిగరేషన్ అంతా చేసి నేను ట్రై చేస్తాను. ట్రై చేసి రేపు రేపు లేదు అన్న క్లాసు.